नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै। नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः। श्रीराम जय जय राम। శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము ద్వితీయ సర్గ రెండవ సర్గ. దశరథుడు సభాముఖమున శ్రీరాముని పట్టాభిషేకమును గూర్చి ప్రస్తావించుట. సభాసదులు రామ గుణవర్ణన పూర్వకముగా దానిని హర్షముతో ఆమోదించుట. తతః పరిషదం సర్వామామంత్ర్య వసుధాధిపః హితముద్ధర్షణం చైవమువాచ ప్రథితం వచః. దశరథుడు సభనంతను ఉద్దేశించి హితము, సంతోషజనకము, స్పష్టార్థము అయిన వాక్కును ఈ విధముగా పలికెను. దుందుభిస్వన కల్పేన గంభీరేణానునాదినా స్వరేణ మహతా రాజా జీమూత ఇవ నాదయన్ రాజలక్షణయుక్తేన కాంతేనానుపమేన చ ఉవాచ రసయుక్తేన స్వరేణ నృపతిర్నృపాన్. దశరథ మహారాజు దుందుభి ధ్వని వలె గంభీరమై ప్రతిధ్వనించుచున్న గొప్ప కంఠధ్వనితో మేఘము వలె సభామండపమును ధ్వనింపచేయుచు రాజలక్షణములతో కూడినది, మనోహరమైనది, సాటిలేనిది, మధురమైనది అయిన కంఠస్వరముతో రాజులతో ఇట్లు పలికెను. విదితం భవతామేతద్యథా మే రాజ్యముత్తమం పూర్వకైర్మమ రాజేంద్రైః సుతవత్పరిపాలితం. ఈ ఉత్తమ రాజ్యములోని ప్రజలను మా పూర్వులైన రాజశ్రేష్ఠులు పుత్రుల వలె పరిపాలించినారు. ఆ విషయము మీకు తెలిసినదే. సోహమిక్ష్వాకుభిః సర్వైర్నరేంద్రైః పరిపాలితం శ్రేయసాయోక్తు కామోస్మి సుఖార్హమఖిలం జగత్. నేను ఇక్ష్వాకు వంశీయులైన రాజులందరూ పరిపాలించిన సుఖమునకు తగిన ఈ జగత్తునకంతకును శ్రేయస్సును సమకూర్చగోరుచున్నాను. మయా స్యాచరితం పూర్వైః పంథానమనుగచ్చత ప్రజా నిత్యమనిద్రేణ యథాశక్త్యభిరక్షితాః. నేను కూడా నిత్యము జాగరూకుడనై పూర్వులు అనుసరించిన మార్గమునే అనుసరించుచు యథాశక్తిగా ప్రజలను రక్షించితిని. ఇదం శరీరం కృత్స్నస్య లోకస్య చరతాహితం పాండురస్యాతపత్రస్య ఛాయాయాం జరితం మయా. సకల ప్రజలకును హితమునాచరించుచు రాజ్యము చేయుచుండగా నా శరీరము తెల్లని గొడుగు క్రిందనే జీర్ణమైపోయినది. ప్రాప్య వర్ష సహస్రాణి బహూన్యాయూంషి జీవతః జీర్ణస్యాస్య శరీరస్య విశ్రాంతిమభిరోచయే. ఈ శరీరము ఎన్నియో వేల సంవత్సరముల ఆయుర్దాయమును పొంది జీవించి ఇప్పుడు జరాజీర్ణమైపోయినది. అందుకే దీనికి విశ్రాంతిని కోరుచున్నాను. రాజప్రభావజుష్టాం హి దుర్వాహామజితేంద్రియైః పరిశ్రాంతోస్మి లోకస్య గుర్వేంధర్మధురం వహన్. లోకమునకు సంబంధించిన ఈ ధర్మభారము చాలా బరువైనది. శౌర్య ధైర్యాధిరూపమగు రాజప్రభావము చేతనే నిలుపుకొనదగినది. జితేంద్రియులు కానివారు దీనిని మోయజాలరు. అట్టి ధర్మభారమును మోసి మోసి అలసిపోయితిని. సోహం విశ్రమమిచ్ఛామి పుత్రం కృత్వా ప్రజాహితే సన్నికృష్టాని మాన్ సర్వాననుమాన్య ద్విజర్షభాన్. అట్టి నేను నాకు ఆంతరంగికులైన వశిష్ఠాది బ్రాహ్మణోత్తముల అంగీకారమును పొంది ప్రజాపాలనమునందు కుమారుని నియమించి విశ్రాంతి తీసుకొనదలుచుకున్నాను. అనుజాతో హి మాం సర్వైర్గుణైర్జ్యేష్ఠో మమాత్మజః పురందరసమో వీర్యే రామః పరపురంజయః. నా జ్యేష్ఠ కుమారుడైన రాముడు పరాక్రమమునందు దేవేంద్రునితో సమానుడు. శత్రువుల పురములను జయించువాడు. అన్ని గుణముల చేతను అతడు నన్ను పోలినవాడు. తం చంద్రమివ పుష్యేణ యుక్తం ధర్మభృతాంబరం యవ్వరాజ్యేన్యోక్తాస్మి ప్రీతః పురుష పుంగవం.
పుష్య నక్షత్రముతో కూడిన చంద్రుడి వలె ప్రకాశించువాడు, ధర్మ సంరక్షకులలో అగ్రేసరుడు, పురుషశ్రేష్ఠుడు అయిన ఆ రాముని సంతోషపూర్వకముగా యౌవరాజ్యమునందు అభిషేకించగలను. అనురూప స వై నాథో లక్ష్మీవాన్ లక్ష్మణాగ్రజ త్రైలోక్యమపి నాథేన ఏన స్యాన్నాథవత్తరం. రాముడు ప్రభు అయినచో మూడు లోకములు కూడా ఉత్తమ ప్రభువు కలవి అగును. ఇతడు గొప్ప శోభ కలవాడు. అట్టి రాముడే ఈ రాజ్యమునకు తగిన ప్రభువు. అనేన శ్రేయసా సద్య సంయోజ్యైవమిమాం మహీం గత క్లేశో భవిష్యామి సుతే తస్మిన్ నివేశ్య వై. నేను ఈ రాజ్యభారమును రామునకు అప్పగించుట ద్వారా లోక అభ్యుదయకరమగు కార్యమును వెంటనే చేసి విశ్రాంతి తీసుకొనెదను. యదీదం మనురూపార్థం మయా సాధు సుమంత్రితం భవంతో మేను మన్యంతాం కథం వా కరవాణ్యహం. నేను ఈ విషయమును గూర్చి బాగుగా ఆలోచించియే చెప్పుచున్నాను. ఇది మంచి ప్రయోజనమును సమకూర్చును అని మీకు కూడా తోచినచో అనుమతించి నేను ఎట్లు చేయవలెనో చెప్పుడు. యద్యప్యేషా మమ ప్రీతిర్హితమన్యద్విచింత్యతాం అన్యా మధ్యస్థ చింతాహి విమర్ధాభ్యధికోదయా. నా కోరిక ఈ విధముగా ఉన్నది, అయినను మరొక హితకరమైన మార్గము ఉన్నదా అని ఆలోచింపుడు. పక్షపాతములు లేని మధ్యస్థులు చేసిన ఆలోచన విశిష్టముగా ఉండి తరచి తరచి చేసినదగుటచే ఎక్కువ అభ్యుదయమును కలిగించును కదా. ఇతి బ్రువంతం ముదితాః ప్రత్యనందన్ నృపం వృష్టిమంతం మహామేఘం నర్దంత ఇవ బర్హిణః. ఈ విధముగా పలుకుచున్న దశరథ మహారాజును ఆ రాజులు సంతోషించిన వారై వర్షించుచున్న మేఘమును నెమళ్లు ధ్వని చేయుచు అభినందించినట్లుగా అభినందించిరి. స్నిగ్ధో నునాదీ సంజజ్ఞే తత్ర హర్ష సమీరితః జనౌహోద్ఘుష్ట సన్నాదో విమానం కంపయన్నివా. ఆ సభలోని వారు సంతోషముతో బాగున్నది బాగున్నది అని చేసిన మధురమైనది ప్రతిధ్వనించునది అయిన ధ్వనిచే ఆ భవనము కంపించినట్లయినది. తస్య ధర్మార్థ విదుషో భావమాజ్ఞాయ సర్వశః బ్రాహ్మణా జన ముఖ్యాశ్చ పౌరజానపతైః సహ సమేత్య మంత్రయిత్వాతు సమతాగత బుద్ధయః ఊచుశ్చ మనసా జ్ఞాత్వా వృద్ధం దశరథం నృపం. బ్రాహ్మణులను, జనులలో ప్రధానులు అగు రాజులను, నగర నివాసులను, గ్రామ నివాసులను, ధర్మార్థములను ఎరిగిన ఆ దశరథ మహారాజు అభిప్రాయమును సర్వ విధములా గ్రహించి పిమ్మట అందరును కలిసి ఆలోచించి మనస్సు చేత కూడా చక్కగా గ్రహించి ఏకాభిప్రాయమునకు వచ్చి వృద్ధుడైన ఆ రాజుతో ఇట్లు పలికిరి. అనేక వర్ష సాహస్రో వృద్ధస్త్వమసి పార్థివా సరామం యువరాజానమభిషించస్వ పార్థివం. మహారాజా, నీవు ఎన్నో వేల సంవత్సరముల వయస్సు గల వృద్ధుడవు. అందుచే రాజ్యమును పాలించు యువరాజునుగా రాముడిని అభిషిక్తుని చేయుము. ఇచ్ఛామోహి మహాబాహుం రఘువీరం మహాబలం గజేన మహతాయాంతం రామం ఛత్రావృతాననం. గొప్ప బాహువులు కలవాడు, రఘువంశ సంజాతులలో మహావీరుడు, మహాబలశాలి అయిన రాముడు పట్టాభిషిక్తుడై శ్వేతఛత్రధారి అయి మహాగజమును అధిష్ఠించి వెళ్ళుచుండగా చూడవలనని మేమందరము కోరుచున్నాము. ఇతి తద్వచనం శ్రుత్వా రాజా తేషాం మనఃప్రియం అజానన్నివ జిజ్ఞాసురిదం వచనమబ్రవీత్. వారి వాక్యమును విన్న దశరథ మహారాజు వారి మనస్సులోని అభీష్టము పూర్వము తెలియక ఇప్పుడు తెలియగోరుచున్నవాడు వలె ఇట్లు పలికెను. శ్రుత్వైవ వచనం యన్మే రాఘవం పతిమిచ్చథ రాజానః సంశయోయం మే తదిదం బ్రూత తత్వతః. ఓ రాజులారా, నా మాట వినగానే మీరు రాముడు ప్రభువు కావలెనని చెప్పుట చూచి నాకు ఎదురు చెప్పజాలక అట్లు అనుచున్నారేమో అని నాకు సంశయము కలుగుచున్నది. ఈ విషయమున
యథార్థముగా మీ అభిప్రాయము తెలుపుడు. కథం ను మయి ధర్మేణ పృథివీమనుశాసతి భవంతో ద్రష్టుమిచ్చంతి యువరాజం మమాత్మజం. నేను ధర్మానుసారముగా భూమిని పరిపాలించుచుండగా మీరందరూ నా కుమారుడగు రాముడు యువరాజు కావలెనని ఎందుచే కోరుచున్నారు? ఇదే నా సంశయము. తేతమూచుర్మహాత్మానం పౌరజానపదైః సహా బహవో నృపకల్యాణా గుణాః పుత్రస్య సంతి తే. రాజులును పౌరులును జానపదులును ఆ మాటలు విని ఆ మహాత్మునితో ఇట్లు పలికిరి. రాజా, నీ కుమారుడైన రాముని యందు అనంతములైన కళ్యాణ గుణములున్నవి. గుణాన్ గుణవతో దేవదేవకల్పస్య ధీమతః ప్రియానానందదాన్ కృత్స్నాన్ ప్రవక్ష్యామోద్యతాన్ శృణు. ఓ మహారాజా, సద్గుణవంతుడు, దేవతలతో సమానుడు, బుద్ధిమంతుడు అయిన నీ కుమారుడైన రాముని గుణములు అందరికీ ఇష్టమైనవి, ఆనందకరమైనవి. వాటినన్నింటినీ వర్ణించి చెప్పెదము, వినుము. దివ్యైర్గుణైః శక్రసమో రామః సత్యపరాక్రమః ఇక్ష్వాకుభ్యోऽపి సర్వేభ్యో హ్యతిరిక్తో నిశాంపతే. రాజా, రాముడు దివ్యమైన గుణములచే దేవేంద్రునితో సమానుడు, సత్యమైన పరాక్రమము కలవాడు, ఇక్ష్వాకు వంశములో పుట్టిన అందరు రాజుల కంటెనూ గొప్పవాడు. రామః సత్పురుషో లోకే సత్యధర్మపరాయణః సాక్షాద్రామాద్వినిర్వృత్తో ధర్మశ్చాపి శ్రియాసః. రాముడు లోక ప్రసిద్ధుడైన సత్పురుషుడు, సత్యధర్మములందు ఆసక్తి కలవాడు, ధర్మము లక్ష్మియు ఎన్నడూనూ ఎడబాయకుండునట్టు చేయగలవాడు రాముడొక్కడే. ప్రజాసుఖత్వే చంద్రస్య వసుధాయా క్షమాగుణైః బుద్ధ్యా బృహస్పతేస్తుల్యో వీర్యే సాక్షాచ్చీపతేః. ప్రజలకు ఆనందము కలిగించుటలో చంద్రుని తోడను, క్షమ మొదలైన గుణములచే భూమి తోడను, బుద్ధిచే బృహస్పతి తోడను, పరాక్రమమునందు దేవేంద్రుని తోడను అన్ని విధములా సమానుడు. ధర్మజ్ఞ సత్యసంధశ్చ శీలవాననసూయకః క్షాంతః సాంత్వయితాశ్లక్ష్ణః కృతజ్ఞో విజితేంద్రియః. రాముడు అన్ని ధర్మములను తెలిసినవాడు, సత్యసంధుడు, ఉత్తమ శీలవంతుడు, అసూయ లేనివాడు, ఓర్పు గలవాడు, దుఃఖితులను ఓదార్చువాడు, మృదువైనవాడు, కృతజ్ఞుడు, ఇంద్రియములను అదుపులో ఉంచుకున్నవాడు. మృదుశ్చ స్థిరచిత్తశ్చ సదా భవ్యో నసూయకః ప్రియవాదీ చ భూతానాం సత్యవాదీ చ రాఘవః బహుశ్రుతానాం వృద్ధానాం బ్రాహ్మణానాముపాసితా తేనాస్యేహాతులా కీర్తిర్యశస్తేజశ్చ వర్ధతే. రాముడు సుకుమారమైన స్వభావము కలవాడు, స్థిరమైన ఆలోచనలు కలవాడు, సర్వదా మంగళప్రదుడు, అసూయ లేనివాడు, ప్రాణులకు ప్రియములైన మాటలను పలుకువాడు, సత్యమునే చెప్పువాడు, వివిధ శాస్త్ర పారంగతులైన వృద్ధులైన బ్రాహ్మణుల ఉపాసన చేయువాడు. అట్లు ఉపాసన చేయుట చేతనే ఈ లోకమునందు ఈతని కీర్తి, యశస్సు, తేజస్సు వృద్ధి పొందుచున్నది. దేవాసురమనుష్యాణాం సర్వాస్త్రేషు విశారదః సమ్యగ్ విద్యావ్రత స్నాతో యథావత్సాంగ వేదవిత్. దేవతలకును అసురులకును మానవులకును తెలిసిన అన్ని అస్త్రములందును ఇతనికి ప్రావీణ్యమున్నది. చక్కగా విద్యాభ్యాసమును పూర్తి చేసి కొన్నవాడు, యథావిధిగా సాంగోపాంగములైన వేదముల అధ్యయనము చేసినవాడు. గాంధర్వే చ భువి శ్రేష్ఠో బభూవ భరతాగ్రజః కళ్యాణాభిజన సాధురదీనాత్మా మహామతిః. సంగీత విద్యలో రాముని మించినవారు ఈ లోకములో లేరు. ఇతని బంధువర్గమంతయు అత్యుత్తమమైనది. ఇతడు సత్పురుషుడు, దైన్యమును ఎరుగనివాడు, గొప్ప బుద్ధి కలవాడు. ద్విజైరభివినీతశ్చ శ్రేష్ఠైర్ధర్మార్థ నైపుణైః యదా వ్రజతి సంగ్రామం గ్రామార్థే నగరస్య వా గత్వా సౌమిత్రి సహితో నా విజిత్య నివర్తతే. రాముడు ధర్మార్థములందు నైపుణ్యము గల శ్రేష్ఠులైన బ్రాహ్మణుల వద్ద
అన్ని విషయములనందును శిక్షణము పొందినవాడు. గ్రామము కొరకు గాని నగరము కొరకు గాని యుద్ధము చేయవలసి వచ్చినప్పుడు రాముడు లక్ష్మణునితో కలిసి వెళ్లి జయము లభించిన పిమ్మటనే తిరిగి వచ్చును. సంగ్రామాత్ పునరాగమ్య కుంజరేణ రథేన వా పౌరాన్ స్వజనవన్ నిత్యం కుశలం పరిపృచ్ఛతి పుత్రేష్వగ్నిషు దారేషు ప్రేష్య శిష్య గణేషు చ నిఖిలేనానుపూర్వ్యాచ పితా పుత్రౌ నివౌరసాన్. యుద్ధము నుండి తిరిగి వచ్చి ఏనుగును కాని రథమును కాని ఎక్కి పౌరుల వద్దకు వెళ్లి వారినందరినీ బంధుజనులు అడిగినట్లును తండ్రి పుత్రులను అడిగినట్లును పూర్తిగా పుత్రులు భార్యలు అగ్నిహోత్ర్యాది అనుష్ఠానములు భృత్యులు శిష్యగణములు మొదలగు వారి విషయమున వరుస తప్పకుండా కుశల ప్రశ్నలు వేయుచుండును. శుశ్రూషంతే చ శిష్యాః కచ్చిత్ కర్మసు దంసితాః ఇతి నః పురుష వ్యాఘ్ర సదా రామోభిభాషతే. పురుషశ్రేష్ఠుడైన రాముడు మీ చెప్పు చేతలలో నుండు భృత్యాదులు తమ తమ పనులు పూనికతో నిర్వర్తించుచు సేవ చేయుచున్నారా అని కనపడినప్పుడెల్లా మమ్ములను ప్రశ్నించుచుండును. వ్యసనేషు మనుష్యాణాం భృశం భవతి దుఃఖితః ఉత్సవేషు చ సర్వేషు పితేవ పరితుష్యతి. ఎవరికైనా ఆపద వచ్చినప్పుడు రాముడు చాలా దుఃఖించును. ఎవరికి అభివృద్ధి కలిగినను అది చూచి పుత్రులకు కలిగిన అభివృద్ధిని చూచి తండ్రి సంతోషించినట్లుగా సంతోషించును. సత్యవాదీ మహేశ్వాసో వృద్ధసేవీ జితేంద్రియః స్మిత పూర్వాభిభాషీ చ ధర్మం సర్వాత్మనాశ్రితః. రాముడు సత్యమునే పలుకును, మహావీరుడు, పెద్దలను సేవించువాడు, ఇంద్రియములను వశమునందు ఉంచుకున్నవాడు, చిరునవ్వు నవ్వుచూ మాటలాడు రాముడు సర్వవిధముల ధర్మమును పరిరక్షించును. సమ్యగ్యోక్తాశ్రేయసాం చ న విగృహ్య కథారుచిః ఉత్తరోత్తరయుక్తౌ చ వక్తా వాచస్పతిర్యథా. రాముడు ఆశ్రితులకు మేలు సమకూర్చువాడు, కలహము పెంచుకొనుచు మాటలాడుటలో అభిరుచి లేనివాడు, యుక్తిపై యుక్తి చూపుచు మాటలాడుటలో బృహస్పతి వంటివాడు. శుభ్రూరాయత తాం రాక్షస్ సాక్షాద్విష్ణురివ స్వయం రామో లోకాభిరామోయం శౌర్యవీర్య పరాక్రమైః. లోకాభిరాముడైన ఈ రాముడు అందమైన కనుబొమ్మలు కలవాడు, విశాలమైన ఎర్రని నేత్రములు కలవాడు, శౌర్య వీర్య పరాక్రమముల చేత సాక్షాత్తు విష్ణువే అన్నట్లున్నవాడు. శౌర్యము అనగా నిర్భయముగా ఎదుటివారిపై దూసుకొని వెళ్ళు స్వభావము. తాను వికారము చెందక శత్రువులను వికారము చెందించుట వీర్యము. శత్రు జయమునందు ఉత్సాహము పరాక్రమము. ప్రజాపాలన తత్వజ్ఞో నరాగోపహతేంద్రియః శక్రస్త్రైలోక్యమప్యేకో భోక్తుం కిం ను మహీమిమాం. ప్రజలను పాలించుటలోని మెలకువలు తెలిసినవాడు, ఈతని ఇంద్రియములు రాగముచే అనగా అత్యాసక్తిచే చెడు మార్గమును పట్టునవి కావు. ఈతడొక్కడే 3 లోకములను కూడా పాలింప సమర్థుడు అన్నచో ఇంక భూలోకము మాట చెప్పవలెనా? నాస్య క్రోధ ప్రసాదశ్చ నిరర్థోస్తి కదాచన హంత్యేవ నియమాద్బధ్యా నవధ్యే చ న కుప్యతి. రామునకు కోపము వచ్చినను అనుగ్రహము కలిగినను అవి ఎన్నడను నిష్ఫలములు కావు. ఎవరైనా నియమానుసారముగా వధ్యులైనచో వారిని చంపియే తీరును. అవధ్యుల విషయమున అనగా చంపకూడని వారి విషయమున కోపము వహింపడు. యురత్వర్థైః ప్రహృష్టశ్చ తమసౌ యత్ర తుష్యతి శాంతైః సర్వప్రజాకాంతైః ప్రీతి సంజననైర్నృణాం గుణైర్విరురుచే రామో దీప్తః సూర్య ఇవాంశుభిః. రాముడు ఎవ్వని విషయమున సంతోషించునో ఆతనికి సకల ఐశ్వర్యములను సమకూర్చును. కిరణములతో ప్రకాశించు సూర్యుడు వలె రాముడు శాంతములు, సర్వ ప్రజలకును మనోహరములు, మానవులకు ప్రీతిని కలిగించునవి అయిన గుణములతో ప్రకాశించుచున్నాడు. తమేవం గుణ సంపన్నం రామం సత్యపరాక్రమం లోకపాలోపమం నాథమకామయత మేదిని. ఇటువంటి కళ్యాణ గుణ సంపన్నుడు, సత్యమైన పరాక్రమము కలవాడును,
ఇంద్రాది దిక్పాలకులతో సమానుడును అయిన రాముడు ప్రభువు కావలెనని ప్రజలందరూ కోరుచున్నారు. వత్స శ్రేయసి జాతస్తే దిష్ట్యాసౌ తవ రాఘవా దిష్ట్యా పుత్రగుణైర్యుక్తో మారీచ ఇవ కాశ్యపః. దశరథ మహారాజా, నీ పూర్వపుణ్యవశముచే ఈ రాముడు లోక కళ్యాణార్థమై నీ కుమారుడుగా జన్మించినాడు. మరీచి ప్రజాపతి కుమారుడైన కాశ్యపునికి వలె ఈతనికి పుత్రులకు ఉండవలసిన సద్గుణములన్నీ ఉన్నవి. అది కూడా నీ భాగ్యమే. బలమారోగ్యమాయుశ్చ రామస్య విదితాత్మనః దేవాసుర మనుష్యేషు సగంధర్వోరగేషు చ ఆశంసతే జనః సర్వో రాష్ట్రే పురవరే తథా ఆభ్యంతరశ్చ బాహ్యశ్చ పౌరజానపదో జనః. దేవ అసుర మనుష్య గంధర్వ ఉరగులలో ప్రసిద్ధమైన స్వభావము కల రామునకు ఆయురారోగ్య బలములు కలుగవలెనని రాష్ట్రములోని జనులు, రాజధానిలోని జనులు, దూరమునందు సమీపమునందు ఉన్న జనులు అనగా ఆంతరంగికులు తదితరులు కూడా కోరుచున్నారు. స్త్రియో వృద్ధాస్తరుణ్యశ్చ సాయం ప్రాతః సమాహితాః సర్వాన్ దేవాన్ నమస్యంతి రామస్యార్థే యశస్వినః. వృద్ధులైన మహిళలు, యువతులు కూడా సమాహిత చిత్తముతో యశశాలి అయిన రాముని అభివృద్ధిని కోరుచు సాయం ప్రాతకాలములందు సకల దేవతలకును నమస్కరించుచున్నారు. తేషామాయాచితం దేవత్వత్ప్రసాదాత్ సమృద్ధ్యతాం రామమిందీవరశ్యామం సర్వశత్రునిబర్హణం పశ్యామో యవ్వరాజ్యస్థం తవ రాజోత్తమాత్మజం. రాజశ్రేష్ఠుడవైన ఓ దశరథ మహారాజా, నీ అనుగ్రహముచే ఆ ప్రజల కోరిక తీరుగాక. ఇందీవరశ్యాముడు సర్వశత్రు సంహారకుడు అయిన నీ కుమారుడు రాముడు యవ్వరాజ్య పట్టాభిషిక్తుడై ఉండగా చూచెదముగాక. తం దేవదేవోపమమాత్మజం తే సర్వస్య లోకస్య హితే నివిష్టం హితాయ నః క్షిప్రముదారజుష్టం ముదాభిషేక్తుం వరదత్తమర్హసి. ప్రజల కోర్కెలను తీర్చు ఓ దశరథ మహారాజా, విష్ణు సమానుడును సర్వలోక హితాసక్తుడు ఉత్తమ గుణసంపన్నుడు అయిన నీ కుమారుడైన రాముడిని మా హితము కొరకై సంతోషపూర్వకముగా శీఘ్రముగా రాజ్యాభిషిక్తుని చేయుము. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే ద్వితీయః సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోऽस्तु తే. శ్రీరామ జయ రామ జయ జయ రామ.